నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పు తల్లి. ఏదో పుణ్యం కోసం నదీ స్నానానికి వెళ్ళిన వాళ్ళు ఈ హ్మ్. వీడియోలు తీయడం అంటే వెళ్ళిన వాళ్ళు అసలు భక్తితోనే వెళ్తున్నారంటారా? వాస్తవం. అక్కడ ఎవరైతే మోనాలిసా వచ్చిందమ్మా, కూటి కోసం వచ్చింది. ఇప్పుడు మిగతా అఘోరాలో, దేవాది దేవతలు, మన గురువులు వీళ్ళందరూ వచ్చేసింది మంగళ స్నానాలు, శుభకార్యాలకు సంబంధించిన స్నానాలు చేసుకొని శుభమైన రోజుని అనుభవించడానికి వచ్చారు. అంటే పుణ్యం. కొంతమంది మీరు అన్నట్టుగానే కొంచెం రోగనిరోధక శక్తుల గురించో, ఇంకేదైనా విషయ వివరణ గురించో, లేకపోతే ఆరోగ్యాల గురించో, ఏదో గురించి అని పోతున్నారు. అంటే అందరు పుణ్యం కోసం వెళ్ళారు కదా. కొంతమంది వ్యాపారం కోసం వెళ్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మోనాలిసా ఎగ్జాంపుల్ చెప్తాను. ఆవిడ గారు ఏం చేశారు, కూటి కోసమే వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ రుద్రాక్షలు అమ్మేటప్పుడు ఆవిడ గారి కన్నులు చూసి అక్కడ ఎవరెవరెవరో చేసి స్ప్రెడ్ అయింది. ఇక్కడ మానవులు తెలుసుకోవాల్సిన విషయం, యూట్యూబ్లో కనబడుతున్న వాళ్ళు ఇప్పుడు మనం తీస్తున్న ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చెప్పాల్సింది ఏంటంటే అమ్మ, ఎక్కువ శాతంగా అమ్మాయిని ఎలా అయితే ఇప్పుడు ఫోకస్ చేశామో అలా గురువులను ఫోకస్ చేయలేదు. చూడండి అక్కడ అవును. ఆ పరిస్థితిలో ఉన్నది దేశం. అమ్మాయి కళ్ళు అలా ఉన్నాయి, ఇంకొక అమ్మాయి ఎర్రగా ఉంది, ఇంకో అమ్మాయి జుట్టు భారెడుంది, చూడ్డానికి చక్కగా ఉంది అని చూస్తున్న మన కళ్ళు అసలైన సిసలైన దొంగ కళ్ళు. ఏం చూసి తీస్తున్నారు ఆ వీడియోలు? ఒక శాతంలో మాట్లాడితే వీడియో అందగత్తిని చిత్రీకరించడం నిజమైన అందమైన వీడియోగ్రఫీయే. కానీ కింద కామెంట్స్ చూసారు ఎలా ఉంటాయో, ఈవిడ అన్న అలా అని, ఈవిడ ఇలా అని, ఈవిడ అలా అని చెప్పేసి వీళ్ళకి ఆ లోపల ఉన్న వాటిని అన్ని బయటికి తీస్తున్నాం కదా. అలాంటి దుస్థితి చాలా తప్పు. నువ్వు వీడియోలు తీస్తున్నది కూడా దేనికని, నీ కుట్టి కోసమే కదా. ఆవిడ వచ్చింది దేనికోసం, ఆవిడ కుట్టి కోసమే కదా. మరి ఇంతమంది కడుపు కోసమే వచ్చిన వాళ్ళు ఇది ఇక్కడ మర్చిపోవాలని ఎలా మర్చిపోతారమ్మా? అందుకే అంటారు ఈపులో కొట్టవో దెబ్బ, కడుపు మీద కొట్టొద్దు అంటారు, గుర్తుందా? మోనాలిసా షీ గాట్ ఏ గుడ్ ఏమంటారంటే ఆపర్చునిటీ. 4-5 months తర్వాత అదే మోనాలిసా అదే ఏరియాలో రుద్రాక్షలు అమ్ముకొని తిరుగుతూ ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు హైప్ లేపేసేసినంత మాత్రాన జీవితం హైప్ కాదు తల్లి. మోనాలిసా నిజంగానే హైప్ ఉండి, నిజంగానే ఆ వివరణ ఉంటే మహాముక్కంటికి తెలియని రాతన ఎవరిని ఎక్కడ పుట్టించాలో తెలియదా? అలాంటి మహాకుంభమేళలో ఆవిడని తిప్పుతున్నాడంటే, అలాంటి వ్యక్తిని చూసి ఇంత మహాకుంభమేళలో ఇంత చక్కగా చూడముచ్చటగా ఉన్నందుకు దేవాది దేవతలు కనబడలేరు, కానీ మీ రూపంలో దేవుళ్ళే కనబడుతుర్రమ్మా అని ఒక్కడన్నా వీడియో తీశాడా? ఆ అమ్మాయిని ఈరోజు ఎక్కువ శాతంగా నెగిటివ్గానే స్ప్రెడ్ చేశారో, పాజిటివ్గా స్ప్రెడ్ చేశారో, కానీ ఫ్యూచర్ అంతా స్పాయిల్ అయితే అలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా? సడన్గా తేరీ హీ మేరీ హీ కహాని అని ఒక పాట విన్నారా? ఆవిడ ఇప్పుడు టీ కప్ కూడా అది లేక ఉందంట అక్కడ. అంటే ఒక్క రోజులో ఫేమస్ అయిపోయిన వాళ్ళ డిస్కషన్స్ అని వేరు ఉంటాయి. ఆ అమ్మాయి రుద్రాక్షలు అమ్ముతుందంటే పవిత్రత నమ్ముతున్నప్పుడు మనం కాదా ఈరోజు అపవిత్రం చేశాం? రుద్రాక్షలు కొనాలన్న అదృష్టం ఉండాలి. అందరూ వేయగలరా రుద్రాక్షలు? నీవు వేయగలవా? 1100. వాళ్ళందరూ అక్కడ కొనేటోళ్ళు ఎవరు? నిజంగా రుద్రాక్షలు భక్తి, శివుడో లేక దేవుడో ఏదో భక్తి ఉన్న వాళ్ళే కొనగలుగుతారు. అట్లాంటి పుణ్యాన్ని చేస్తుందమ్మా అక్కడ ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని ఈరోజు తీసుకెళ్ళి మనం సినిమాలు ఏదో ఇస్తున్నాం, ఓకే, ఆవిడ అమ్మాయి బాగుంటుంది, చాలా అదృష్టం, అది బాగుండాలి అని కోరుకోవాలి. ఈరోజున్న వ్యవస్థని చూడండి మీరు. అలా ఉన్న కొన్ని రోజులకి దూరపు కొండలు నునుగుపురాలు అన్నట్టు కొద్ది రోజుల వ్యవస్థ. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి రుద్రాక్షలు అమ్మితే కొనుక్కునేటోళ్ళు ఉండరు, మళ్ళీ ఇప్పుడన్నా కొనుక్కుంటారు కనీసం. అది వచ్చిన పరిస్థితి రాకూడదు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. అంత బాధలకు తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చాడు సాఫ్ట్వేర్, ఆయన కూడా మంచిగా మారాడు. ఇంకోతను 200 రుద్రాక్షలు ఎత్తులో పెట్టుకున్నాడు అని అంటే వాళ్ళ త్యాగం అది. ఇంకైనా ముళ్ళులలో పడుకుంటుంటే కుచ్చుకోవట్లేదా? మనసుతో చూడమ్మా. ఆయన కూడా అంటున్నాడు కదా, మనం అవహేళన చేసే వేలో కొన్ని పోతూ ఉంటాయి. ఇంకో స్వామి గురువు గారు చేతులు ఇలా పైకి పెట్టి ఉన్నారుగా, ఆయన గారి గురించి మనకెందుకమ్మా? స్వామి ఎందుకున్నారు మీరు ఇలాగా అని చెప్తే మనోడు ఒకడు పోయి ఆయన ఈ చేతిలో ఏముందో చూస్తున్నాడు. ఈ చేతు ఇలా పెట్టుకొని ఉన్నాడు ఆయన గారు పైకి, ఇట్లా అంటే ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నాడంట పైకి పెట్టి. ఆ చేతు విప్పి చూసడానికని ప్రయత్నించాడు ఒక రిపోర్టర్. ఈ చేతిలో కత్తి ఉందన్న సంగతి మర్చిపోయింది ఆయన. ఏసి వీపు మీద కొట్టిడు ఒకటి. కొట్టగా వాడు ఉరుకుడే పెట్టిడు. ఇక ఎంత సిగ్గు అనిపించదా? అవును. నువ్వు షూట్ కోసం పోయావు అన్నప్పుడు స్వామి మీ యొక్క అంతరార్థం ఏమిటి, దైవంలో ఏంది మీరు ఆలోచించారు, మాలాంటి వాళ్ళకి ఏమి చెప్తే మేము మారతామని చెప్పాల్సింది వదిలి ఆయన గురించి చెప్తున్నాడు. ఆప్కే హాత్ మే క్యా హై దిక్కా సక్తే హై క్యా అని చెప్పి అడుగుతున్నాడు. వేసిండు ఒకటి. ఎంత అపవిత్రమైన మాటలు జరుగుతున్నాయి అక్కడ. ఇలాంటి వాళ్ళని రానియద్దు అక్కడ. ఆ యోగి ఆదిత్యనాథ్ గారు వింటే ఇలా కొన్ని విషయాలు ఖండించాలి ఆయన గారు కూడా. ఎందుకంటే పవిత్రమైన ప్లేస్లోకి వెళ్ళేసి ఎన్నో డిస్కషన్ నెగిటివిటీగా రావడం ఎందుకమ్మా? ఇప్పుడు నేను ఎంతమంది చెప్తున్నా స్నానాలు ఆచరించాలి, వెళ్ళి మందరం బాగుండాలి అని చెప్పి మనం పరిగెత్తుతుంటే ఈ క్రౌడ్ ఎక్కువ శాతం అయిపోయి నిజంగా ఆ గంగా స్నానాలు దొరకక ఎన్నో కుటుంబాలు ఉండిపోయినాయి ఇప్పుడు అక్కడ దూరంగా.
ఇప్పుడు నీకంటే ఉడుకు రక్తం పరిగెత్తుతావు అమ్మా, కెమెరా కాకపోతే నువ్వు ఏరోప్లేన్ అయినా పట్టుకొని పోతావు వాళ్ళకి. ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు తీసుకొని వచ్చిన ఆడవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఏం కావాలి అక్కడ? అందరూ జీన్సులు టీషర్ట్ల మీద రావట్లేదుగా ఆడవాళ్ళు. సాంప్రదాయకరమైన చీరలు, సాంప్రదాయకమైన దుస్తులు వేసుకొచ్చిన వాళ్ళు మరి నీలాగా పరిగెత్తాలన్నా పరిగెత్తలేరు కదా వాళ్ళు. మరి వీళ్ళందరికీ గౌరవం అవసరం లేదా? నువ్వు ఇలాంటి పనుల కోసం మోనాలస మీద ఫోకస్ పెట్టే బదులు నా ఆడపిల్లలు ఎక్కడ పోతున్నారు, నా కుటుంబం నుంచి భారతదేశం నుంచి అందరిని కలుసుకుంటున్న ఇంత పెద్ద గొప్ప చరిత్రకి ఎలా నాంది పలుకుతున్నారు అని చెప్పేస్తే ఎంత బాగుంటుందో. ఒక గురువుగారు ఏమంటున్నారు తెలుసా, ఫోటో దిగంగానే ఫోటో పక్కన పెట్టని చెప్పి తిట్టి ఏమన్నాడు తెలుసా, మంచి గట్టిగా ఇచ్చాడు ఆయన గారు. పైలా సాధు దిక్తే హి ఆప్ ఆశీర్వాద్ లీజియే అని అడిగిండు ఆయన. ఇంకా నీకు ఏదైనా దానమో లేకపోతే ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఆ సహాయం చేయి, అంతేగాని ఏ ఫోటో క్యా హే ఆప్కో శరం నీ ఆతా అని అడిగింది. అంటే తెలుసా, సిగ్గు అనిపించట్లేదా? మేము ఎప్పుడన్నా బయటకు వస్తామా? మీరు ఎన్నెన్ని వేలు ఖర్చు పెట్టి ఇక్కడ దాకా వచ్చారు, మేము అందరం వచ్చాం కాబట్టి ఇక్కడ కనబడ్డాం కదా. మళ్ళీ మీరు మమ్మల్ని కలవాలంటే మేము ఎక్కడెక్కడ అఖాడాలలో ఉంటాం, ఇంత కొండ ప్రాంతాలలో ఉంటాం, మళ్ళీ మేము దిగడానికి సంవత్సరాలు పడుతుంది. మేము అందరం వచ్చినప్పుడు మా దగ్గర నుంచి మంచి పనులు చేసుకోండి రా మూర్ఖులారా అని అంటే సెల్ఫీలు. ఏం సెల్ఫీలమ్మా? వాళ్ళు చెప్పిన వర్షన్ వినండి. వాళ్ళు నిజమైన వాళ్ళు బాధ చెప్తున్నారు. వాళ్ళు ఎంత మండలేశ్వర్లు పెద్ద పెద్ద అధికారులు వచ్చారు అక్కడికి, ఎన్నో చేస్తున్నారు అని అన్న విషయం చూస్తే 40 కోట్ల మందికి ఎన్నో జాగ్రత్తలు ఇస్తే మనం చేసే పని చూసారా? అక్కడ నెగిటివ్ అనేది ఎక్కువ కనపడేలా చేయకూడదమ్మా. ఇదే వచ్చింది ఇప్పుడు ఈ యుగంలో కానీ ఎక్కడైనా సరే. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, సెల్ఫ్గా అందరూ అడుక్కుంటే ఒకరినొకరు తెలుసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందా మేళ? అవునా కదా?